అమరావతిలో తెలుగు జాతి ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ శ్రీరాములు చేసిన త్యాగానికి స్ఫూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని 6.80 ఎకరాల స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ముందుగా ఫస్ట్ ఫేజ్లో 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సంపత్, అమరజీవి పొట్టి శ్రీరాముల జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక దాదాపు పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా కూడా ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం, దాదాపు 58 అడుగుల ఎత్తు కలిగినటువంటి యొక్క భారీ కాంస్య విగ్రహాన్ని అయితే కనుక ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే కనుక ఆవిష్కరణ జరగనుంది. దీనికి అయితే కనుక స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అయితే కనుక నామకరణం కూడా జరుగుతూ ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో శాఖమూరు ప్రాంతంలో అయితే కనుక ఈ యొక్క విగ్రహాన్ని అయితే భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అమరజీవి స్మృతి వనంలో అనేక స్మారక విద్యావనాలను అయితే కనుక అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం దాదాపు 6.8 ఎకరాల్లో అయితే కనుక ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటు ఆడిటోరియం, మ్యూజియం, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షగా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఉండే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి దాదాపు 6 నెలల్లోనే ఈ యొక్క మొదటి దశ అనేది పూర్తి చేసుకోవడం. అంటే ఈ యొక్క విగ్రహం ఏర్పాటులో దాదాపు 26 టన్నుల కాంస్యాన్ని, 42 టన్నుల ఐరన్ అయితే కనుక వినియోగించడం కూడా జరుగుతూ ఉంది. 58 రోజులు నిరాహార దీక్ష చేసిన విధంగా ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.